ఓం శ్రీ వారాహిదేవియే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి నవరాత్రులో ఏడో రోజు పూజా విధానాన్ని, ఈరోజు ప్రత్యేక దీపాన్ని ఏం పెట్టుకోవాలి, అలాగే అమ్మవారికి నైవేద్యాలు ఏం పెట్టాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఆషాఢ శుద్ధ సప్తమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అయితే పూజిస్తాం. ఏడో రోజు మంగళవారం ఈ పూజనైతే చేసుకోవాలండి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముందరి రోజు పెట్టిన పువ్వులని అలాగే దీపపు కుందుల్ని తీసి కొత్తవైతే పెట్టుకోవాలండి. ఈ రోజున అమ్మవారిని శాకాంబరిగా అయితే అలంకరించుకోవాలి. కూరగాయలు ఏమున్నా పర్వాలేదండి. ఆ కూరగాయలతో ఇలా మాలనైతే గుచ్చుకొని అమ్మవారికి ఇలా చిత్రపటానికైతే వేసుకోవాలి. అలాగే దీపపు కుందుల్లో నువ్వుల నూనె గాని, ఆవ నూనె గాని సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ చిత్రపటానికి ఇలా మనకి కూరగాయలు ఏసే వెసులుబాటు లేకపోతే గనక అమ్మవారి చుట్టూ అయినా కూడా మనం కూరగాయలనైతే పెట్టుకోవచ్చండి. అలాగే ఏకహారతితో దీపారాధన చేసి దీపజ్యోతులకి కొన్ని అక్షింతల్ని, పుష్పాలని ఏసి నమస్కారం చేసుకోవాలండి. భక్తుల యొక్క ఆకలిని తీర్చి లోకానికి ఆహారాన్ని ప్రసాదించే కరుణ తల్లిగా ఈ రోజునైతే ఆరాధిస్తారు. ముందుగా మనం విఘ్నేశ్వరుడి పూజ అయితే చేసుకోవాలండి. స్వామివారికి పసుపు, కుంకుమ అలాగే పుష్పాలని, అక్షింతల్ని అలాగే ధూపాన్ని కూడా చూపించి నైవేద్యం కింద చిప్స్‌ని గాని, బెల్లం ముక్కను గాని పెట్టి స్వామివారి పూజనైతే చేసుకోవాలి. ఈ నవరాత్రిలో అమ్మవారి పూజ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు ఈ సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో అయితే అమ్మవారిని పూజ అయితే చేసుకోవచ్చండి. మనం అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కనుక ఇలా అమ్మవారికి నేను ప్రతిరోజు కూడా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి. ఈ రోజున అభిషేకంలో పసుపు నీళ్లు, కుంకుమ నీళ్ళతో అయితే అభిషేకం చేస్తున్నాను. ఈ రోజున అమ్మవారిని శాకాంబరిగా పూజించడం వల్ల అన్నపూర్ణాదేవి కటాక్షం, అలాగే పంటల సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అమ్మవారికి ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ధాన్యంతోనూ అలంకారం చేసుకుని పూజ చేసుకుంటే ఎంతో విశేషమైన ఫలితాలైతే కలుగుతాయండి. శాకాంబరీదేవి అన్నపూర్ణాదేవి స్వరూపిణి. ఆమె అనుగ్రహంతో ఇంటిలో ఎప్పుడూ కూడా ఆహారానికి కొరతైతే ఉండదు. కుటుంబంలో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం, సుఖశాంతులు కూడా ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని పళ్ళతో, కూరగాయలతో, ధాన్యంతో అలంకరించి భక్తి శ్రద్ధలతో అయితే పూజించుకోవాలి. ఇలా అమ్మవారి యొక్క విగ్రహానికి చక్కగా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఆసనాన్నయితే ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి ఇలా చిన్న ఆసనం అయితే ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ మనం అమ్మవారికి మనం తినే ధాన్యాలు అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఉప్పుని, కందులు, అలాగే వేరుశనగలు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు ఇలా అన్నీ కూడా మనం అమ్మవారికి పెట్టుకోవచ్చండి. ఏవైనా సరే మట్టి పాత్రలో పెట్టడానికి ట్రై చేయండి. నా దగ్గర ఇలా కుండలున్నాయి కాబట్టి పెట్టాను. లేదు అంటే ప్రమిదలు అందరి దగ్గర ఉంటాయి కదండీ! ప్రమిదల్లో అయినా సరే చిన్న మట్టి ప్రమిదల్లో వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. అలాగే కూరగాయలు ఏమి ఉన్నా సరే ఇలా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోండి. ఇన్ని కూరగాయలు పెట్టుకోవాలని ఏమీ లేదండి. మన ఇష్టం. ఎన్ని కూరగాయలైనా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. ఈ రోజున ప్రత్యేక దీపం ఏమి వెలిగించుకోవాలంటే నవధాన్యాల దీపాన్నండి. ఇలా ఒక ఇత్తడి ప్లేట్‌ని తీసుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోండి. తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానికి చక్కగా పసుపును రాసి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత మనం నవధాన్యాలు ఉంటాయి కదండీ! అవి తీసుకొని ఈ ప్లేట్‌లో అయితే వేసుకోవాలి. నవధాన్యాలు అంటే బియ్యం, గోధుమలు, పెసలు, మినుములు, కందులు, శనగలు, ఉలువలు, బొబ్బర్లు, నువ్వులు. ఈ 9 రకాల ధాన్యాల్ని మనం నవధాన్యాలుగా అయితే పిలుస్తారు. మనం పెట్టుకున్న ప్లేట్‌లో ఈ నవధాన్యాలను ఈ విధంగా ఏసుకొని, పసుపు, కుంకుమని వేసుకొని, ఇలా మట్టి ప్రమిదను ఏసుకొని, నువ్వుల నూనెను గాని, ఆవు నూనె గాని వేసుకోవాలండి. నేనైతే ఆవు నూనె వేసుకున్నాను. అలాగే 3 ఒత్తులను కలిపి మనం ఒక ఒత్తిగా చేసుకొని దీపారాధనకి రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఏకహారతితో అయితే దీపారాధన చేసి, దీపజ్యోతికి మనం అక్షింతల్ని, పుష్పాల్ని ఏసి నమస్కారం చేసుకోవాలండి. ఈ నవధాన్యాలు కూడా మనం భూమాతకి ప్రసాదించిన సంపదకు, పంటల సమృద్ధికి, జీవనాధారమైన అన్నానికి ప్రతీకలండి. శాకాంబరీదేవి అన్నపూర్ణ స్వరూపిణి కాబట్టి ఈ నవధాన్యాలతో దీపాన్ని సమర్పించడం ద్వారా అమ్మవారికి మనం కృతజ్ఞతలు చెప్పుకున్నట్టండి.
మనం జాతకంలో దోషాలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ నవగ్రహ దీపారాధన వల్ల. అందుకే మనం తెలిసి తెలియక పొరపాట్లు ఏమన్నా చేసినా కూడా ఈ నవధాన్య దీపాన్ని వెలిగించుకోవడం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మన దగ్గర విడిగా ఉన్న కూరగాయలన్నిటినీ కూడా ఇలా అమ్మవారికి అలంకరించుకోవాలండి. ఈ నవగ్రహ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల అన్నపూర్ణ కటాక్షం త్వరగా లభిస్తుందండి. అలాగే వ్యవసాయం, పంటలు, ఆహార సమృద్ధి కోసం మనం ప్రార్థించాలండి. కుటుంబంలో ఎప్పుడూ కూడా సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని అమ్మవారిని వేడుకోవాలి. అలాగే అమ్మవారిని మా ఇంట్లో ఎప్పుడూ అన్నానికి, ధాన్యానికి కొరత లేకుండా అనుగ్రహించు తల్లి. సమస్త లోకంలో కూడా సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలనైతే ప్రసాదించు తల్లి అని మనం వేడుకోవాలండి. ఎందుకంటే రైతులకు సకాలంలో వర్షాలు పడితేనే కదండీ మనం కూడా ఆహారం, అలాగే ధాన్యాలు అన్నీ కూడా తినగలుగుతున్నాము. శాకంబరీదేవి యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు దుర్గమాసురుడు అనే రాక్షసుడు వేదాలని అపహరించాడు. వేదాలు లేక యజ్ఞాలు ఆగిపోయాయి. వర్షాలు కూడా కురవలేదు. భూమంతా కూడా తీవ్రమైన కరువైతే వచ్చేసింది. అప్పుడు ప్రజలు, జంతువులు, పక్షులు అన్నీ కూడా ఆహారం, నీరు లేక చాలా బాధపడ్డాయి. అప్పుడు జగన్మాత తన అపార కరుణతో శాకంబరీదేవిగా అవతరించింది. అమ్మవారి కన్నుల నుంచి కరుణాశ్రవులు ధారలుగా ప్రవహించి నదులుగా మారాయి. ఆ తర్వాత భూమిపై అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ధాన్యం అన్నీ పుట్టేలా చేసి సమస్త జీవుల్ని రక్షించింది. తర్వాత శాకంబరీదేవి దుర్గమాసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి దేవతలకైతే అందించింది. అప్పటి నుంచి లోకంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి. శాక అంటే కూరగాయలు, ఆకుకూరలు, అంబరి అంటే వాటిని ధరించిన తల్లి. అందుకే అమ్మవారిని శాకంబరీదేవిగా పిలుస్తారు. ఈ శాకంబరి అమ్మవారిని పూజించడం వల్ల అన్నపూర్ణాదేవి కటాక్షం, అలాగే పంటల సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరాల్ని చదువుకుంటూ మన అమ్మవారికి కుంకుమ పూజనైతే చేసుకోవాలండి. కుంకుమ పూజ చేసుకున్న తర్వాత దానిమ్మ గింజలు ఉంటే వాటిలతో అమ్మవారికి వారాహి మూలమంత్రం, అలాగే ద్వాదశ నామాలతో అయితే ఇలా మనం నామాలను జపిస్తూ అమ్మవారి దగ్గర వేసుకుంటూ పూజనైతే చేసుకోవాలి. ఈరోజు అమ్మవారు నవదుర్గల్లో కాలరాత్రిగా, అష్టమాత్రికల్లో శాకంబరిగా, వారాహిలో మహావారాహి రూపంలో అయితే అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఇలా ధూపాన్ని కూడా సమర్పించిన తర్వాత ఈ రోజున అమ్మవారికి శాకాన్నం గాని, చిలకడ దుంపలు గాని, మనం పెట్టిన క్యారెట్, బీట్రూట్ అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యాలేనండి. ముఖ్యంగా అమ్మవారికి ఈ రోజున ఇలాగా బెల్లం పానకాన్నైతే పెట్టుకోండి సరిపోతుంది. మనం ఇక్కడ పెట్టుకున్న ఈ కూరగాయలన్నిటిని కూడా మనం చక్కగా వాడుకోవచ్చండి. అలాగే ఎవరికైనా ప్రసాదంగా కూడా ఇవ్వచ్చండి వండుకోమని. అలాగే అమ్మవారికి ఇక్కడ పెట్టిన ప్రసాదాలు అంటే కూరగాయలన్నిటిని కూడా అమ్మవారికి నివేదనగా చూపించుకోవాలి. తర్వాత అమ్మవారికి కర్పూర హారతినైతే ఇవ్వాలండి. హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షింతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారి ముందు వేసుకుని అమ్మవారికి మన మనసులో ఉన్న కోరికనైతే చెప్పుకోవాలండి. అలాగే తాంబూలాన్ని కూడా పెట్టుకోవాలండి ప్రతిరోజు కూడా. అలాగే ధూపాన్ని కూడా అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని ప్రతి నిత్యము ఈ 9 రోజులు కూడా వెయ్యాలండి. మనం ఈ దీపం కింద పెట్టిన ఈ నవధాన్యాల్ని ఈ దీపం గగనం అయిపోయిన తర్వాత నవధాన్యాన్ని మన ఇంట్లో ఉన్న కుండీలో అయితే వేసుకోవచ్చండి. అవి మొలకలు వచ్చి గడ్డిలా వచ్చిన తర్వాత మనం అవి కోసి ఆవులకైతే తినిపిస్తే చాలా మంచిదండి. మాకు ఇలా ప్లేసు లేదు వేయడానికి అనుకుంటే ఎవరు తొక్కని ప్లేస్‌లో అయితే వెయ్యండి. మీ అందరికీ శాకంబరి అమ్మవారి అనుగ్రహం కలగాలని, ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి లోటు ఉండకుండా ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.